Trigonometry, the most important chapter in 10th class. This after completion of the 10th class also, this chapter is also most important in of both MPC students and BIPC students. 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా 10th ఇంట్రో డిగ్రీ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది ట్రిగ్నోమెట్రీ. ఇది ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. బైపీసీ స్టూడెంట్స్ కూడా చాలా మటుకి ఈ ట్రిగ్నోమెట్రీ యూజ్ చేస్తారు. అదేనా ఫస్ట్ ఈ ట్రిగ్నోమెట్రీ. ఈ ట్రిగ్నోమెట్రీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకుందాం. ట్రిగ్నోమెట్రీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ట్రిగ్నోమెట్రీని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ట్రిగ్నోమెట్రీని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. గ్రీక్ అండ్ లాటిన్ భాషల్లో ఆ లాంగ్వేజ్లో ట్రిగ్నోమెట్రీ అనే ఈ ట్రిగ్నోమెట్రీ అనే సెంటెన్స్ని ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేశారు? 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి టిఆర్ఐ ట్రీ, గోనో అన, నెక్స్ట్ మేట్రీ అన. ఈ గ్రీక్ భాషలో టిఆర్ఐ ట్రీ అంటే 3 అని అన, గోనో అంటే యాంగిల్ అని, మేట్రీ అంటే యాక్చువల్గా లాటిన్ వర్డ్లో ఇదే నుంచి వచ్చిందంటే యాక్చువల్గా మ్యాట్రన్ అంటారు. MATERN మ్యాట్రన్ అంటారు. దాన్ని ఇక్కడేమంటారు? మేట్రీ అంటారు. మేట్రీ అంటే దాని అర్థం ఏంటంటే మెజర్మెంట్ అంటే. దేర్ఫోర్ ద ట్రిగ్నోమెట్రీ ఈజ్ డిస్కస్ అబౌట్ 3 యాంగిల్ మెజర్మెంట్స్. 3 యాంగిల్స్ అనేవి ఎందులో ఉంటాయి నీకు జనరల్గా? ట్రయాంగిల్, అవునా కదా? అంటే దేర్ఫోర్ ఇట్ డిస్కస్ అబౌట్ ద యాంగిల్స్ అండ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, అవునా? అంటే దేర్ఫోర్ ఈ 3 యాంగిల్ మెజర్మెంట్స్ అంటే ఎందులో ఉంటుందంటే ట్రయాంగిల్లో ఉంటుంది, అవునా కదా? ఈ ట్రయాంగిల్లో అంటే జనరల్గా ఏముంటాయి? యాంగిల్స్, సైడ్స్ ఉంటాయి. అంటే దేర్ఫోర్ ట్రిగ్నోమెట్రీ ఇట్ డిస్కస్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. జాగ్రత్తగా చూడండి, టెర్మినాలజీ మార్చుకుంటూ వస్తున్నా. ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ ఆ పార్ట్స్ ఎలా వచ్చింది అని చెప్పాను. 3 యాంగిల్ మెజర్మెంట్. 3 యాంగిల్ మెజర్మెంట్. 3 యాంగిల్స్ ఎందులో ఉంటాయి? ట్రయాంగిల్లో ఉంటాయి. అదే క్వాడ్రిలేటర్కి వచ్చేసరికి ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 4 యాంగిల్స్ ఉంటాయి. పెంటాగన్, హెక్సాగన్ అలాగా. ఓన్లీ 3 యాంగిల్స్ అంటే కంపల్సరీ ఈ 3 యాంగిల్స్ అనేవి ఒక ట్రయాంగిల్లోనే ఉంటాయి నీకు, అవునా? అంటే దేర్ఫోర్ ఈ ట్రిగ్నోమెట్రీ ఇట్ డీల్స్ విత్ ఆర్ ఇట్ ఈస్ డిస్కస్ విత్ ద రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ ట్రయాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అవునా? దాని గురించి ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే కనుక ట్రిగ్నోమెట్రీ ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ మ్యాథమెటిక్స్. It is the branch of a mathematics which deals with the relation between sides and angles of a triangle. That is called the trigonometry. And trigonometry means it is the branch of the mathematics which deals the relation between sides and angles of a triangle. That is called the trigonometry. Okay, next. Sides and angles of a triangle అన్నా. నెక్స్ట్ ఇది ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను. ABC. Any triangle can be divided into right angle triangle. Am I right? ADB is a right angle. ADC is also a right angle triangle. అవునా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. అంటే ఎనీ ట్రయాంగిల్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ఏ రైట్ యాంగిల్. అంటే దట్ మీన్స్ ఇంక ఇప్పుడు ఎలా మార్చుతున్నాను చూడు. దేర్ ఫోర్ ట్రిగ్నోమెట్రీ ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ మ్యాథమెటిక్స్. ఇట్ డీల్స్ విత్ ద రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్
ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్, ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్. ఇంతక ట్రయాంగిల్ అన్నాం, ఇప్పుడు మార్చాను చూడు. అంటే ఎందుకని ఎనీ ట్రయాంగిల్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దట్స్ వై ఈ ట్రిగ్నోమెట్రీ మీన్స్ ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ మ్యాథమెటిక్స్. ఇట్ డీల్స్ విత్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నీకు డౌట్ రావచ్చు, సార్ 3 యాంగిల్సే తీసుకున్నారు కాబట్టి ట్రిగ్నోమెట్రీ అంటున్నారు, నేను 4 యాంగిల్స్ ఎందులో ఉంటాయమ్మా? క్వాడ్రిలేటరల్ అన్న, నేను 4 యాంగిల్స్ తీసుకుని క్వాడ్రోమెట్రీ అనొచ్చు కదా అని డౌట్ రావచ్చు. 3 యాంగిల్స్ తీసుకున్నారు కాబట్టి, ఓహో సార్ 3 యాంగిల్స్ తీసుకున్నారు కాబట్టి ట్రిగ్నోమెట్రీ అంటున్నారు, 4 యాంగిల్స్ తీసుకుంటే క్వాడ్రోమెట్రీ, 5 యాంగిల్స్ తీసుకుంటే పెంటోమెట్రీ అంటారా అన్న? 4 యాంగిల్స్ తీసుకున్నారు, మరి 3 యాంగిల్సే ఎందుకు తీసుకున్నారు? 3 యాంగిల్సే ఎందుకు తీసుకున్నారు నీకు డౌట్ రావచ్చు. సార్ నేను 4 యాంగిల్స్ తీసుకుంటాను, 4 యాంగిల్స్ ఎన్ని ఉంటాయి? క్వాడ్రిలేటరల్ నేను క్వాడ్రోమెట్రీ అంటాను. అంటే ఎందుకు తీసుకున్నాను అంటే కనుక ఇదే కదా క్వాడ్రిలేటరల్ అన్న. ఓన్లీ 3 సైడ్స్ ఉంటే ట్రిగ్నోమెట్రీ, దాని తర్వాత నేర్చుకున్న 4 సైడ్స్ క్వాడ్రిలేటరల్, పెంటాగన్, హెక్సాగన్, డెకాగన్ అన్న, ఆక్టాగన్, అన్నాగన్, అలా ఉన్నాయి అన్న, పాలిగన్ అలా ఉన్నాయి, అవునా కదా? అలాగే 4 సైడ్స్ ఉంటే క్వాడ్రిలేటరల్ కదా. క్వాడ్రోమెట్రీ ఎందుకు అంటారు, ఎందుకు అనకూడదు అంటే కనుక ఈ ట్రయాంగిల్ కాకుండా అదర్ దాన్ ట్రయాంగిల్ you must take any polygon, that polygon can be divided into a triangles. ఇది క్వాడ్రిలేటరలే కదా. ABCD is a quadrilateral. This quadrilateral is now I am divided into 2 triangles. ADB is the one triangle. Am I right? Next triangle is BCD is the other triangle. నెక్స్ట్ నేనేం చెప్పాను, ఈ ట్రిగ్నోమెట్రీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ మ్యాథమెటిక్స్. ఇట్ ఈస్ డీల్స్ విత్ ద రిలేషన్ బిట్వీన్ ద సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సార్ ఇందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏది? ఇదిగో రైట్ యాంగిల్ 90 అంటే ఏంటి? వర్టెక్స్ నుంచి రైట్ యాంగిల్ అంటే ఏంటి? వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి 90 degrees ఉండాలి, అదే కదా. ద పర్పెండిక్యులర్ లైన్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు ఆపోజిట్ సైడ్, దట్ ఈస్ కాల్డ్ ద పర్పెండిక్యులర్ లైన్. ఇదిగో ఇక్కడ 90 ఉంది, మరి రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. మరి ఇక్కడి నుంచి కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవచ్చు కదా. మరి క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్స్ కింద గీసామా లేదా? అలా పెంటాగన్ తీసుకోవచ్చు, పెంటాగన్ కూడా తీసుకోవచ్చు, ఎన్ని సైడ్స్ అన్నీ తీసుకో. పెంటాగన్, హెక్సాగన్, సెప్టాగన్, ఆక్టాగన్, నన్నాగన్, డెకాగన్ ఏదన్నా తీసుకోవచ్చు. ఏ పాలిగన్ తీసుకున్నా కూడా దట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ట్రయాంగిల్స్, రైట్ ట్రయాంగిల్స్. ఇక్కడ చూడండి, ఇంక నేను ట్రయాంగిల్ అనే మాట మాట్లాడను, రైట్ ట్రయాంగిల్ అంటే దేర్ ఫోర్ ట్రిగ్నోమెట్రీ ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ మ్యాథమెటిక్స్. ఇట్ డీల్స్ విత్ ద రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. జస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంకా ట్రిగ్నోమెట్రీ అంటేనే నీ కాన్సెప్ట్ అంతా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీదే ఉండాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు అర్థమైందా? క్వాడ్రిలేటరల్ తీసుకోవచ్చు, అలా పెంటాగన్ తీసుకోవచ్చు, హెక్సాగన్ తీసుకోవచ్చు, సెప్టాగన్ తీసుకోవచ్చు, నన్నాగన్ తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా ఎనీ పాలిగన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ రైట్ ట్రయాంగిల్స్ అన్న. దట్స్ వై ఓన్లీ యూ విల్ టేక్ ట్రయాంగిల్. అందుకని దాన్నే ట్రిగ్నోమెట్రీ అంటారు. అదే నెక్స్ట్ వన్ వచ్చి ఇంకేం చెప్పచ్చు. నెక్స్ట్ దీని తర్వాత ఈ ట్రిగ్నోమెట్రీ ఈ బీసీ ముందు దీన్ని కూడా చాలామంది సైంటిస్టులు వాడారు. ఆర్కిమెటిస్ వాడాడు, యూక్లిడియన్, ఆర్కిమెటిస్, వీళ్ళందరూ ద మోస్ట్ ఫేవరెట్ మ్యాథమెటిషియన్ సైంటిస్ట్స్. యూక్లిడియన్, ఆర్కిమెటిస్, దీస్ 2 scientists ఆర్ ఆల్సో ఆల్రెడీ యూజ్డ్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. కాకపోతే పేరు వేరే పెట్టారు. నెక్స్ట్ వచ్చే సైంటిస్టు హిప్పార్కస్. హిప్పార్కస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్. ఇతను వచ్చిన తర్వాతే ఈ ట్రిగ్నోమెట్రీ అనేదానికి రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్కి రిలేషన్ ఎలా ఉంటుంది అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరంటే హిప్పార్కస్. దేర్ఫోర్ ఈ బిట్స్లో అడగడానికి అవకాశం ఉంది. దేర్ఫోర్ హిప్పార్కస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రీ. నెక్స్ట్ HIPPORCHUS. హిప్పార్కస్
ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రీ. ఈయనేం చెప్పాడు, దేర్ ఫోర్ దిస్ పర్సన్ ఈజ్ డిస్కస్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్. సైడ్స్ అండ్ యాంగిల్స్, ఈ రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. చూడు, రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా అను, అది ఆల్రెడీ ఇదిగో యాంగిల్ బి 90 కదా అను, ఇది 50 ఉందనుకో అమ్మ, యాంగిల్ సి 40 ఉందనుకో. చూడు 50 + 40 90, 90 + 90 180 సరిపోయి, అవి యాంగిల్స్ అవునా. ఇప్పుడు రేషియోస్ అవునా, ఇట్ డీల్స్ విత్ ద రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ అని చెప్పాను. ఇప్పుడు నేను యాంగిల్స్ తీసుకున్నాను కదా, యాంగిల్స్ తీసుకున్నా. యాంగిల్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ డయాగ్రామ్ ఇలా తీసుకున్నా. సపోజ్ రిలేషన్ బిట్వీన్ ఇదిగో AB/AC, ఈ రేషియో A:B ఈ సేమ్ యాజ్ A/B అవునా కదా, ఆల్రెడీ చెప్పాం. ఇది ఒక రేషియో తీసుకున్నా. ఏం తీసుకున్నానమ్మా, AB/AC. నీకు అసలు అదేం తెలీదు. నెక్స్ట్ BC/AC, నెక్స్ట్ AB/BC. ఈ 3 రేషియోస్ తీసుకున్నాను. ఈ 3 రేషియోస్ తీసుకున్నా. AB అంటే లెంతే కదా అన్న, ఇది 6, ఇది 7, ఇది 5 తీసుకున్నాం అనుకో. సైడ్స్ అంటే ఏం తీసుకోవాలి, సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. ఈ రేషియో వేసుకున్నాం అనుకో. సపోజ్ AB/AC, ఇదిగో AB/AC 5, నెక్స్ట్ 7/5, నెక్స్ట్ 6/7 అంతే కదమ్మా. ఇది ఈజ్ ఈక్వల్ టు 1.2 ఎంత వస్తుంది, ఇది ఈజ్ ఈక్వల్ టు 1.2 అంటే 3, ఈ 4 ఏదో వస్తుంది. ఇది ఈజ్ ఈక్వల్ టు 0.878 అలా వస్తుంది. అలా వచ్చిందనుకో, ఈ రేషియో వాల్యూస్ అలా వచ్చింది. నెక్స్ట్ ఇదే రేషియో ఇంకా పెద్ద డయాగ్రామ్ తీసుకున్నాను. ఇక జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం చేశాను, ఇదే డయాగ్రామ్ని ఎన్లార్జ్ చేశాను. అందులో ఎన్లార్జ్ చేసినప్పుడు ఏవి మారుతున్నాయి, సైడ్స్ మారుతాయి. యాంగిల్ మారిందా, అంతకు ముందర యాంగిల్ ఎంత ఉంది, ఇక్కడ 90, ఇదిగో బి ఇక్కడ ఎంత ఉంది 90 ఉంటుంది. అంతకుముందు బి దగ్గర ఎంత ఉంది, ఏ దగ్గర ఎంత ఉంది 50. ఇదేమన్నా మార్చానమ్మా, ఏం మారలా. సి అన్న మార్చానా, ఏం మారలా. జస్ట్ ఇలా ఉన్నదాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేశాను. సేమ్ 60/40 ఉంటుంది. 40 ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా రేషియోస్ వేసాం అనుకో, సేమ్ నీకు ఏ రేషియోస్ వస్తాయి. అంటే ఇక్కడ ఏవి మారుతున్నాయి, సైడ్స్ మారుతున్నాయి. ఏవి పర్మనెంట్గా ఉంటున్నాయి, యాంగిల్స్. అంటే దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ రేషియో ఆఫ్ ద సైడ్స్ అంటిల్ ద యాంగిల్స్ ఆర్ నాట్ చేంజ్డ్ అవునా. ఈ యాంగిల్స్ చేంజ్ అవనంత వరకు ఇందులో ఎటువంటి చేంజ్ ఉండదు అవునా. ఇక్కడ యాంగిల్స్ ఏమైనా మార్చావమ్మా, ఏం మార్చలేదు. కాబట్టి యాంగిల్స్ మార్చకపోతే కనుక ఎటువంటి పరిస్థితుల్లోని ఆ సైడ్స్ యొక్క రేషియో, ఇక దీన్ని AB/AC అంటే ఇంక ఈ సెంటెన్స్ రావాలి, ఖచ్చితంగా ఈ పదం ఉపయోగించాలి, రేషియో అనే పదం ఉపయోగించాలి. అదేనా అన్నా. నీకు యాంగిల్స్ మార్చినంత వరకు, ఇప్పుడైనా యాంగిల్ మార్చానా, అంత ముందర కూడా ప్రీవియస్లీ యాంగిల్ B = 90, నవ్ ఆల్సో యాంగిల్ B = 90, యాంగిల్ A 50, యాంగిల్ C 60. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద మెజర్ ఆఫ్ ద యాంగిల్స్. And at the same time, of course, the length of the sides are increased, but ratio must be same. ఇదివరకు 6 ఉంది, ఇప్పుడు 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు అవునా. లెంత్ ఎక్కువ పెరగచ్చు, కానీ రేషియో వచ్చేసరికి సేమ్ ఒకేలా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా ఉంటుంది, ఇందులో ఉన్న యాంగిల్స్ మారినంత వరకు. ఇఫ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద యాంగిల్స్, దెన్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద రేషియో ఆఫ్ ద సైడ్స్. ఎప్పుడు మారుతాయి, యాంగిల్స్ మారినాయి అనుకో
రేషియో మారుతుంది. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ రేషియోస్ అండ్ యాంగిల్స్ అండ్ రేషియో ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. కాబట్టి ఈ సైడ్స్ ఆఫ్ ఏ ఈ రేషియో ఉంది చూసి, ఈ సైడ్స్ యొక్క రేషియో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అర్థమైందమ్మా? యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైంది ఇంతవరకు? ఎనీ డౌట్? హిప్పార్కస్ ఏం చెప్పాడంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, ABC. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించవలసింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫస్ట్ వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్? అక్కడి నుంచి వద్దాం, స్టాండర్డ్ 6th కాడి నుంచి వద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ వన్ యాంగిల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 90, దట్ ఈజ్ కాల్డ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దట్ ఈస్ ద ఫస్ట్ part. In a right angle triangle, which side is opposite to 90 degrees? That is called the hypotenuse. Here what is the hypotenuse? AC. Which side is opposite to 90 degrees? That is called the hypotenuse. ఏ సైడ్ అయితే 90 degreesకి ఆపోజిట్గా ఉంటుందో దాన్ని హైపోటెన్యూస్ అంటారు. అవునమ్మా? నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఎంత? యాంగిల్ సి. ఇది యాంగిల్ ఏ. హియర్ యాంగిల్ బి. ఇక్కడ యాంగిల్ ఉందనుకో, ఇక్కడ యాంగిల్, ఆ యాంగిల్ పేరేంటి? యాంగిల్ సి. యాంగిల్ ఇక్కడ ఉంది. ఈ సికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? నేనేం అడుగుతున్నాను? సికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏబి. అవునా? సిబికి ఆపోజిట్గా ఉన్న సైడు, ఆపోజిట్ సైడ్ ఏమన్నామమ్మా? ఏబి. అవునా? బై ఇదేంటమ్మా? ఇది హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఏంటమ్మా? ఏసీ. నెక్స్ట్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ which side is opposite to 90 degrees, that is called the, you can say that is called the hypotenuse. In a right angle triangle the longest side is also hypotenuse. The longest side is also hypotenuse. ఇది పక్కన పెట్టి దీనికి ఇక్కడ యాంగిల్ ఎక్కడ ఫామ్ అయిందో, ఎక్కడ ఈ సి దగ్గర ఎందుకు తీసుకోవాలి? ఏ దగ్గర తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ B90 ఉంది కాబట్టి యాంగిల్, నెక్స్ట్ యాంగిల్ ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? ఏ దగ్గర అవ్వచ్చు? సి దగ్గర అవ్వచ్చు. నేను సి దగ్గర తీసుకుంటున్నాను. సి దగ్గర తీసుకుంటే అప్పుడు ఆపోజిట్ సైడ్ ఏదవుతుంది? ఏబి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇది హైపోటెన్యూస్, ఇది ఆపోజిట్ సైడ్. ఈ సి దగ్గర ఉన్నప్పుడు ఇది కింద ఉంది కదా, ఇది ఏ సైడ్ అవుతుందంటే ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఎప్పుడు? ద యాంగిల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ సి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ద యాంగిల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ సి విచ్ సైడ్ ఈజ్ ఆపోజిట్ టు ద యాంగిల్ సి, దట్ ఈస్ కాల్డ్ ద ఆపోజిట్ సైడ్. విచ్ సైడ్ ఈజ్ ఎడ్జసెంట్ టు ద యాంగిల్ సి, దట్ ఈస్ కాల్డ్ ద adjacent side. Already you can discuss about the hypotenuse. Which side is opposite to 90 degrees in a right angle triangle? That is called the hypotenuse. Ana ఇది ఆపోజిట్ సైడ్. నేను చెప్తున్నాను చూడు, యాంగిల్స్ మారుతాయి. యాంగిల్స్ మారితే ఇందాక కూడా చెప్పాను, రేషియో ఆఫ్ ద సైడ్స్ కూడా మారుతాయి అన్నాను. ఇప్పుడు నేనేం తీసుకుంటున్నానంటే ఇదే ట్రయాంగిల్ తీసుకున్నాను చూడండి. ఇప్పుడు ఏ దగ్గర తీసుకున్నాను? ఏది మారదు? హైపోటెన్యూస్ ఎప్పుడు మారదు. ఈ మూడు సైడ్లో ఏబి, బీసీ, సిఎస్ 3 సైడ్స్ ఉన్నాయి కదా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. ఇందులో హైయెస్ట్ లాంగెస్ట్ సైడ్ ఏది? ఏసీ. ఏసీ ఈజ్ ద హైపోటెన్యూస్. అంటే దట్ మీన్స్ ఆల్రెడీ యూ నో ఇన్ 6th and 7th class యూ కెన్ డిస్కస్, ఆల్రెడీ యూ కెన్ లెర్న్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద లాంగెస్ట్ సైడ్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ ఈజ్ ద hypotenuse. The longest side is the hypotenuse.
అంటే దేర్ ఫోర్ ఏసీ ఈజ్ ద ఆల్వేస్ లాంగెస్ట్ సైడ్. అవునా. నౌ ద యాంగిల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఏ. అవునా. వాట్ ఐఎమ్ సెయింగ్, అవునా, వేర్ యూ కెన్ టేక్ ద యాంగిల్ అదర్ దాన్ 90, అవునా, విచ్ సైడ్ ఈజ్ ఆపోజిట్ టు యువర్ యాంగిల్, దట్ ఈజ్ కాల్డ్ ద ఆపోజిట్ సైడ్. నౌ వాట్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్? అది యాంగిల్ మారింది, సైడ్ మారట్లేదా? అవునా. అంటే యాంగిల్ ఎక్కడ తీసుకుంటున్నావో అంత మాట ఇక్కడే తీసుకోవాలని లేదే. యాంగిల్ ఇప్పుడు ఏ దగ్గర తీసుకున్నావు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకో, ఏకి ఆపోజిట్గా ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్. ఇది చాలా సింపుల్ కదమ్మా. ఏకి ఆపోజిట్గా ఉన్నావు నువ్వు, నాకు ఎలా ఉన్నావు, నువ్వు ఆపోజిట్గా ఉన్నావు. అది ఆ టేబుల్ ఎలా ఉంది? ఎడ్జసెంట్గా ఉంది. అవునా. నువ్వు నేను ఆపోజిట్ పర్సన్స్. అటు ఈ టేబుల్ ఆ పక్కన వేసుకు సంజు అక్కడ కూర్చుంది అనుకో, నీకు ఎలా కూర్చున్నట్టు? ఎడ్జసెంట్ పర్సన్. వీళ్ళు ఎవరు అవుతారు? మనకి ఎడ్జసెంట్ పర్సన్స్ అవుతారు. వాళ్ళు ఎవరు అవుతారు? అది ఆపోజిట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆపోజిట్ అండ్ ఎడ్జసెంట్. అదేనమ్మా, ఏమైనా కన్ఫ్యూజా? అవునా. ఇప్పుడు ఏ, అవును, యూ మస్ట్ టేక్ ద యాంగిల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఏ. నౌ హియర్ బీసీ ఈజ్ ద ఆపోజిట్ సైడ్. BC is the opposite side. In these two cases, there is no change in hypotenuse. It is always permanent. Next, what about this AB? This is the adjacent side. ఇప్పుడు యాంగిల్స్ మార్చాం కాబట్టి ద రేషియో ఆఫ్ ద సైడ్స్ ఈజ్ ఆల్సో చేంజ్డ్. చూడు, యాంగిల్ మార్చాం, ఆపోజిట్ సైడ్స్ మారలేదు, ఆపోజిట్ సైడ్స్ అయ్యి మారినయే లేవా? అవునా. అంటే ఇందులో ట్రిగ్నోమెట్రీలో యాంగిల్స్ మారినంత వరకు రేషియో ఆఫ్ ద సైడ్స్ అనేవి ఎటువంటి పరిస్థితిలోనూ మారవు. ద రేషియో ఆఫ్ ద సైడ్స్ సైడ్స్ డిపెండ్స్ అపాన్ ద యాంగిల్స్. ఇఫ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద యాంగిల్స్, దెన్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద రేషియో ఆఫ్ ద సైడ్స్. ఆ యాంగిల్స్ మారితే ఇక్కడ సైడ్స్లో రేషియో ఆఫ్ ద సైడ్స్ మారుతూ ఉంటాయి. ఆల్రెడీ ప్రూవ్ చేస్తాం. హిప్పార్కస్ ఏం చెప్పాడంటే కనుక ఇందులో ఈ ట్రిగ్నోమెట్రీ అంటే ఇంకా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దట్ మీన్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 6 రేషియోస్ ఇచ్చాడు. రేషియో అంటున్నాను, A:B, దట్ ఈస్ కాల్డ్ A/B. అదే కదా రేషియో అంటే. అవునా. A:B ఈజ్ సేమ్ యాజ్ A/B. ఆల్రెడీ చిన్నప్పుడు నేర్చుకుంటున్నామమ్మా. అవునా. ఈ హిప్పార్కస్ ఏం చెప్పాడంటే ట్రిగ్నోమెట్రీలో ఎన్ని రేషియోస్ ఇచ్చాడు? 6 రేషియోస్. నేనేం చెప్తున్నానంటే ట్రిగ్నోమెట్రీ అనేది చాలా ఈజీగా ఫీల్ అవ్వండి. అది ఎంత ఈజీగా ఫీల్ అవుతే అంత ఈజీగా అర్థమవుతుంది. అదే నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అదే కాన్సెప్ట్ అంటే ఏం లేదు, చాలా డీప్గా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ట్రిగ్నోమెట్రీ లెక్క ఇచ్చేసేటప్పటికి ఆటోమేటిక్గా నీకే ఒక ప్రాబ్లము 2 మెథడ్స్ 3 మెథడ్స్ కింద చేయొచ్చు. ఇది ఇంటర్లో వస్తాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, అలా ఎంఎస్సీ. నేను ఎంఎస్సీ అంతవరకు వచ్చింది. అదేనమ్మా. అది బాబోయ్ ట్రిగ్నోమెట్రీ అనే ఫీర్ అనేది మాత్రం పెట్టుకోవద్దు. హిప్పార్కస్ ఏం చెప్పాడు? 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చెప్పాడు. అతను ఏం చెప్పాడంటే ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వచ్చేసరికి ఫస్ట్ సైన్, SINE, సైన్, కొసైన్, COSINE, కొసైన్, సెకండ్ వన్, థర్డ్ వన్ ట్యాంజెంట్, ఫోర్త్ వన్ ఇచ్చి కోటాంజెంట్, నెక్స్ట్ వన్ ఈజ్ సీకెంట్, తర్వాత ఎన్ని వచ్చినాయి? 6 కదా. కోసీకెంట్. 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అని హిప్పార్కస్ సైన్, SIN, కొసైన్, ట్యాంజెంట్. అసలు ఫస్ట్ పేర్లు మీరు ఏమనుకుంటున్నారు? సైన్, కాస్ అని చెప్పుకుంటారు. అవి ఎక్కడి నుంచి వచ్చినా నేను చెప్తున్నాను. సైన్, SINE, సైన్, నెక్స్ట్ కొసైన్, తర్వాత ట్యాంజెంట్, కోటాంజెంట్, సీకెంట్, అది కొసీకెంట్ కాదు, కోసీకెంట్, దాని నుంచి వచ్చినాయి. అదేనమ్మా. ఇప్పుడు దీన్నే మనం ఏమంటున్నారు అంటే కనుక దీని డెఫినేషన్ అలా చెప్పాడు. ఈ 6కి అతని డెఫినేషన్ చెప్పాడు. కొసైన్
ఇవి కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే దీనికి కూడా చాలా హిస్టరీ ఉందమ్మా. సైన్ అనేది ఎందుకు తీసుకున్నారు, ఆ లాటిన్ భాషలోని ఇది ఎందుకు తీసుకున్నారు, ఇది ఏంటి అంటే కనుక ఇదంతా ఒక సర్కిల్లో తీసుకొని ఆ సర్కిల్లో ఉన్న పార్ట్స్ని తీసుకోవచ్చు. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, సార్ ఇందాక ఫస్ట్లోనేమో ట్రయాంగిల్ అన్నారు, తర్వాత రైట్ యాంగిల్ అనే గుర్తుపెట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు సర్కిల్ అంటారేంటి అనొచ్చు. సర్కిల్లో కూడా ట్రయాంగిల్స్ ఉండవు. ఇదేనా, ఇది కార్డు, సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్, రేడియస్, పర్పెండిక్యులర్ లైన్ ఇలా గీసాను, ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలా? ఇది ఫామ్ అవ్వలేదా? ఇది రైట్ యాంగిల్ ఫామ్ అవ్వలేదమ్మా. సర్కిల్లో కూడా బోల్డెన్ ట్రయాంగిల్స్ తీసుకోవచ్చు. ఇది చాలా హిస్టరీ ఉంది. దీన్ని సైన్ ఎందుకు తీసుకున్నారు, కొసైన్ అంటారు, ట్యాంజెంటు, కో ట్యాంజెంటు, సీకెంటు, కో సీకెంటు అని అంత డెఫినేషన్ మీకు అది కావాలంటే చెప్పమంటే చెప్తాను. దీనికి అంత ఎందుకు మళ్ళీ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ పడతారని వీటి నుంచే డైరెక్ట్గా దీని డెఫినేషన్ దగ్గరికి వెళ్ళిపోతాం. సైన్, ఇప్పుడు సపోజ్ ఈ సైన్ అనే మాట ఏబిసి యాంగిల్ ఎక్కడ తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు దీన్ని ఏం రాయాలి, సైన్ ఎక్కడ ఫామ్, యాంగిల్ ఎక్కడ ఉందమ్మా, ఏ, సైన్ ఆఫ్ యాంగిల్ ఏ. దీని రేషియో ఎలా డిఫైన్ చేశాడంటే కనుక ఇతను దీనికి ఒక డెఫినేషన్ ఇచ్చాడు, సైన్ ఆఫ్ యాంగిల్ ఏ. ఖచ్చితంగా ఇక్కడ సైన్ అని చెప్పకూడదు, ఏదో ఒక యాంగిల్ చెప్పాలి. ఖచ్చితంగా యాంగిల్ ఎక్కడో చోట ఫామ్ అవుతుంది కదా, ఆల్రెడీ సి దగ్గర 90, నువ్వు చెప్పవసరంలా. అంటే మిగతా యాంగిల్ ఎక్కడ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎయిదర్ ద యాంగిల్ ఈజ్ లొకేటెడ్ ఎయిదర్ ఎట్ ఏ ఆర్ బి. అంటే కంపల్సరీ యూ కెన్ సే దట్, డోంట్ సే సైన్, either you can say that sin A or sin B, sin C, that like. ఖచ్చితంగా సైన్ అని ఒక యాంగిల్ ఖచ్చితంగా, ఒక లెటర్ ఖచ్చితంగా ఉండాలి. అదేందా, ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ ఫామ్ అయిందంటే సైన్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపాటన్యూస్ అని ఇక్కడ ఫామ్ అయింది. నేనేం చెప్పాను, ఈ తీటా ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది ఇప్పుడు ఇందులో, బీసీ. ఫస్ట్ ఇలా ఇచ్చిన వెంటనే మీ ట్రిగ్నోమెట్రీ ఇలా డయాగ్రామ్ ఇచ్చిన వెంటనే లెక్క చూడొద్దు, ఫస్ట్ ఏదేది ఆపోజిట్టో రాసేసుకోండి. ఇక్కడ సైన్ ఏ అన్నాడు కాబట్టి అది ఏ అన్నాడా బి అన్నాడో చూసుకో. ఏ అన్నాడు అంటే యాంగిల్ ఎక్కడిది కాబట్టి ఇదేమవుతుంది, ఇదేమవుతుంది ఎడ్జసెంట్, 90కి ఆపోజిట్ ఉంది కాబట్టి ఇది హైపాటన్యూస్. నెక్స్ట్ కొసైన్ ఆఫ్ యాంగిల్ ఏ. దీన్ని ఎలా డిఫైన్ చేశాడంటే ఎడ్జసెంట్ బై హైపాటన్యూస్. అవునా, అంటే దట్ ఈజ్ ఇది ఆపోజిట్ అంటే ఏంటమ్మా, బీసీ బై ఏబి. అవునా కదా. నెక్స్ట్ ఎడ్జసెంట్ అంటే ఏసీ బై ఏబి. నెక్స్ట్ ట్యాంజెంట్ ఎలా డిఫైన్ చేశాడంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ అంటే బీసీ బై ఏసీ. బీసీ బై ఏసీ. అదేనా, ఈ మూడు ఉన్నాయి కదా, ఈ మూడు నేర్చుకుంటే చాలా ట్రిగ్నోమెట్రీ అయిపోయినట్టే. నేనేం చెప్తున్నానంటే మీరు 6 నేర్చుకోవాల్సలా, 3 నేర్చుకోండి, 6 ఇంకో 3 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. రివర్స్ రెసిప్రోకల్స్ 3 ఉంటేనే కదమ్మా ఇప్పుడు నీ షాడో, నువ్వు ఉంటేనే కదా షాడో ఉండేది, నువ్వు లేకుండా షాడో ఉంటుందా? అలాగే నేనేమంటాను, ఏం భయపడవసరం, జస్ట్ 3 నేర్చుకోండి, ఆ 3 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే అప్పుడు ఎన్ని నేర్చుకున్నట్టు, 6. అండ్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎన్నిటి మీద చేయాలి, 3. అవునా, ఇప్పుడు ఇలాగే ఉంది. దీనికి బీసీ బై ఏబీకి రెసిప్రోకల్ ఏమవుతుందమ్మా, వెరీ గుడ్, ఏబీ బై బీసీ. దీనికి రెసిప్రోకల్ ఏమవుతుందమ్మా, అంతే కదా. దీనికి సైన్ ఆఫ్ యాంగిల్ ఏకి రెసిప్రోకల్ ఎంత ఏమవుతుందమ్మా,
అస్ సైన్ ఆఫ్ యాంగిల్ ఏ. దాన్నే ఏం పేరు పెట్టాడంటే ఇది రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఏ. అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఏ అంటే 1/sin ఏ. దానికి ఏం పేరు పెట్టాడంటే కోసికెంట్. ఇంతకు మనం అంటున్నాం చూసావా, ఎన్ని ఉన్నాయి, 6 లాస్ట్ది రాయలేదా అమ్మా? అవునా, కోసికెంట్ పెట్టాడు. దీనికి వచ్చేసరికి AB/AC, దీనికి హైపాన్యూస్ బై ఎడ్జసెంట్, దీనికి 1/cosine ఏ. అంటే దీనికి సీకెంట్ అని రాయలేదమ్మా మనం, సీకెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. నెక్స్ట్ దీని రెసిప్రోకల్స్ BC/AC, దీని రెసిప్రోకల్ ఎడ్జసెంట్ బై ఆపోజిట్, దీని రెసిప్రోకల్ 1/tangent, దాన్నే 1/tangentని కోటాంజెంట్ అంటారు. మెయిన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ సైన్, cosine and tangent. These three are the reciprocals of respectively these three trigonometric ratios. ఈ 3 నేర్చుకుంటే అయిపోతుంది. అదే యాంగిల్ బి దగ్గర పెట్టామనుకో, యాంగిల్ బి దగ్గర ఉందనుకో, అప్పుడు ఆపోజిట్ సైడ్ ఏదైపోతుందమ్మా? ఏసీ. ఇది ఇప్పుడు బి దగ్గర పెడితే, ఇది ఇక్కడ బి పెడితే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇదేమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఏలు బీలు అని ఇచ్చాడు. ఒకసారి ఏలు బీలు ఇవ్వడు, జనరల్గా అలా అనుకుంటున్నాం. ఇప్పుడు అలా ఇవ్వకుండా ఇంక ఫైనల్గా అంతే కదా. ఇక్కడ యాంగిల్ని ఎప్పుడు డిగ్రీలో మెజర్ చేస్తారు. యాంగిల్ని గ్రీక్ వర్డ్లో ఇక్కడ దేంతో డినోట్ చేస్తారంటే చెప్పగలుగుతారు? థీటా, రీ అని రాస్తారు. థీటా అని రాస్తారు. SINE అనా, అండ్ దాని నుంచే వచ్చిందే. దాన్ని ఇప్పుడు మనం సింపుల్గా సైన్ థీటా అని రాసుకుంటున్నాం. యాక్చువల్గా దీనిది సైన్, SI అని, దాన్ని సైన్ థీటా. సైన్ థీటాని ఎలా డిఫైన్ చేశాడంటే హిప్పార్కస్ ఆపోజిట్ బై హైపాన్యూస్ దట్ ఈక్వల్ టు AB/AC. అవునమ్మా. నెక్స్ట్ కొసైన్, దాన్ని ఏమన్నాడంటే కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేశాడంటే ఎడ్జసెంట్ బై హైపాన్యూస్ దట్ ఈజ్ ఈక్వల్ టు BC/AC. ట్యాంజెంట్ అంటాం చూసావా, దాన్ని ఎలా డిఫైన్ చేశాడంటే ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపాన్యూస్ దట్ ఈజ్ ఈక్వల్ టు AB/BC. ద మెయిన్ 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ సైన్ థీటా, కాస్ థీటా. ఇక్కడ ఆల్రెడీ నేను థీటాని ఇచ్చేసాను, ఇవ్వకపోతే ఏమని చెప్పాలి? సైన్ సి అనే చెప్పాలి. అవునా, ఇక్కడ యాంగిల్ థీటాని నేను రాసేసాను కదా, రాసావు కాబట్టి సైన్ థీటా అని చెప్తున్నావు. ఇవ్వకపోతే అది ఇక్కడ యాంగిల్ గుర్తు పెడితే సైన్ ఏ. ఇక్కడ పెట్టడానికి లేదు, ఒక యాంగిల్ ఆల్రెడీ 90 కదా. అవునా, కాబట్టి ఇది ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్, ఇది హైపాన్యూస్. Therefore, ఈ 3 మెయిన్ 3 trigonometric ratios, these 3. అవునా, సైన్ థీటాకి రెసిప్రోకల్ అది ఫస్ట్ అదే చెప్పాలి, 1/sin θ. దానికి 1/sin θకే పేరు పెట్టాడు. అవునా, దానికి రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా దట్ ఈక్వల్ టు 1/sin θ. ఆ 1/sin θ ఈజ్ ఈక్వల్ టు cosecant θ. కోసీకెంట్, సీకెంట్కి కోసీకెంట్ అని రాసాను చూసావు, కోసీకెంట్. అవునా, దీనికి 1/cos θ, రెసిప్రోకల్ ఆఫ్ cos θ దట్ ఈక్వల్ టు సీకెంట్ థీటా. ట్యాంజెంట్కి ట్యాన్కి 1/tan θ దట్ ఈజ్ ఈక్వల్ టు కోటాంజెంట్కి cot θ అని రాశారు.
అని ఈ 3 ఆర్ ద మెయిన్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్. ఇవి రెసిప్రోకల్స్, దీనికి ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే అది కూడా మీకు చెప్తాను. అవునా, ఇప్పుడు రెసిప్రోకల్కి రేషియోస్ ఎన్ని? మెయిన్ రేషియోస్ 3, 1 సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా. అండ్ రిమైనింగ్ 3 ఆర్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ దీస్ 3. Therefore, reciprocal of sin theta 1 by sin theta that equal to cosecant theta. Reciprocal of cos theta 1 by cos theta that equal to secant theta. And reciprocal of tan theta that equal to 1 by tan theta that equal to cot theta. ఫైనల్గా cot theta అని చెప్పాలి. అవునా, అంటే ఈ ట్రిగనోమెట్రీ రేషియోకి దీనికి sin thetaకి రెసిప్రోకల్ అంటే ఏం చెప్పాలి? cosecant theta. ఈ రెండింటికి రిలేషన్ చూద్దాం. 2/3 ఉంది. రేషియో అంటే A:B అన్న ఇది ట్రిగనోమెట్రీ రేషియోస్ అయినా అన్న A:B is same as A/B. This can be read as 2:3, 2 into 3. దీని రెసిప్రోకల్ ఎంత? 3/2. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది వాల్యూ? 1. 3 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. అంటే ఒక రేషియో దాని రెసిప్రోకల్ రేషియోతో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుందమ్మా? 1. ఇప్పుడు సైన్ థీటా ఇంటూ దాని రెసిప్రోకల్ ఎంతమ్మా? కొసీకెంట్ థీటా. రెసిప్రోకల్ కొసీకెంట్, ఈ రెండు రెసిప్రోకల్సే కదా, మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంతమ్మా? 1. దీన్నే 1 by సైన్ థీటా అని రాసుకోవచ్చు కదా పోనీ. అప్పుడు కూడా ఇది క్యాన్సిలే కదా, 1 అలా వచ్చింది. అంటే ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్లో ఈ మెయిన్ రేషియో దాని రెసిప్రోకల్ రెండు మల్టిప్లై చేస్తే దాని వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా 1, కాట్ ఇంటూ ట్యాన్, రెండు ఉంటే పక్క నుండి క్యాన్సిల్ చేసేయచ్చు రెసిప్రోకల్స్ కాబట్టి. అన్న కాట్ థీటా ఇంటూ ట్యాన్ థీటా ఈక్వల్ టు 1. అవునా, మీకు ఇప్పుడు అర్థమైందమ్మా. ఇప్పుడు సార్ మీకు ఎక్కడ డౌట్ పడతారంటే ట్యాన్కి రెసిప్రోకల్ ఏంటి? కాట్. అవునా, సైన్కి రెసిప్రోకల్ ఏంటి? సైన్కి రెసిప్రోకల్ సైన్ థీటాకి, ట్యాన్ థీటాకి రెసిప్రోకల్ కాట్ థీటా, కొసీకెంట్ థీటా. అది డౌట్ వస్తుంది కదా మీకు. ఇదిగో సైన్ థీటాకి, కాస్ థీటాకి, ట్యాన్ థీటాకి. సైన్ థీటాకి రెసిప్రోకలు కొసీకెంట్ థీటా, కాస్ థీటాకి రెసిప్రోకలు సీకెంట్ థీటా, ట్యాన్ థీటాకి రెసిప్రోకలు కాట్ థీటా. మీకు ఎక్కడ ఇబ్బంది పడతారంటే ఈ రెండు డౌటు. సైన్కి రెసిప్రోకలు కొసీకెంటా సీకెంటా అని రెండే కదా డౌటు. దాన్ని బండుగుర్తు ఎలా పెట్టుకుంటారని ఇది ఓన్లీ మీ మైండ్లో పెట్టుకుంటా చెప్తున్నా, ఇదేమీ రూల్ ఏం కాదు. అవునా, నీకు సైన్కి రెసిప్రోకల్ ఎంత మీ సార్ అడిగారు అనుకో, ఓహో సార్ అడిగారు సైన్కి రెసిప్రోకల్, ట్యాన్కి రెసిప్రోకల్ ఏంటి? క్లియరే కదా. కాట్కి రెసిప్రోకల్ ట్యాన్ అవుతుంది, ఇది ఇటు అవుతుంది. అవునా, ట్యాను కాటు, కాటు ట్యాను, ఇది క్లియరే కదా, ఏ డౌటు లేదు. అవునా, సైన్కి రెసిప్రోకలే ఈ రెండిట్లో ఏదో డౌటు, కొసీకెంటా సీకెంటా అని అడిగాడు అనుకో. సైన్లో ఫస్ట్ లెటర్ ఎంత? ఎస్. కాస్లో ఫస్ట్ లెటర్ ఎంత? సి. సైన్ రెసిప్రోకల్ అడిగాడు అనుకో, కాస్లో ఫస్ట్ లెటర్ ఎంతమ్మా? సితో స్టార్ట్ అవుతుంది చూడు. కాస్ అడిగాడు అనుకో, సైన్లో ఫస్ట్ లెటర్ ఎంత? ఎస్. అది గుర్తుపెట్టుకోండి. సైన్ అడిగాడు, ఓహో సార్ ఏం చెప్పారు? సైన్ ఎస్, ఓహో సితో మొదలవ్వాలి. సితో మొదలవ్వాలంటే కాట్ కాదు, ఇంకే సితో మొదలైతే ఏముంటుంది? కొసీకెంట్. కాస్కి కాస్, సి దేంతో మొదలవ్వాలి? సి అంటే దేంతో మొదలవ్వాలన్నాను? ఎస్తో మొదలవ్వాలన్నాను. సీకెంట్ థీటా గుర్తుంటుంది అలాగా అన్నా. లేకపోతే సా కా టా అని ఒక రూల్ ఉంది, అలా అన్న గుర్తుపెట్టుకోవచ్చు. అదేనమ్మా. అవునా, సైన్కి ఎస్లో సైన్కి రెసిప్రోకల్ అన్నా అనుకో, కొసీకెంట్ సి రావాలి. కాస్కి సి అన్నాను అనుకో, ఎస్ రావాలి, సీకెంట్ రావాలి అన్న. లేకపోతే సైన్ అంటే ఏంటి?
సా కా ట అంటే సైన్, ఇదిగో SOH CAH TOA, సా కా ట బండ గుర్తు. ఎస్ అంటే సైన్, సైన్ అంటే ఆపోజిట్ బై హైపాన్యూస్. ఇదిగో ఎస్ అంటే సైన్, ఓ అంటే ఆపోజిట్ బై హైపాన్యూస్, సి అంటే కాస్ ఎడ్జసెంట్ బై హైపాన్యూస్, టీ అంటే టాన్ ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సాకాఠ అనా SOH CAH TOH అలానే గుర్తుపెట్టుకోవచ్చు. సైను కాసు టాను మెయిన్. దాని 3 ట్రిగ్నోమెట్రీ రేషియోస్ వచ్చేసరికి సైన్ అన్నాను కాబట్టి మైండ్ సెట్ అనుకో సైన్ అన్నారు, సితో ఎస్ కాబట్టి సితో స్టార్ట్ అవ్వాలి, కొసీకెంటు, కాసు సీకెంటు, టాను కాటు, కాటుకి రెసిప్రోకల్ టాను, సీకెంట్కి రెసిప్రోకల్ కాస్ తీట, సీకెంట్ ఎస్ అన్నాను కాబట్టి రివర్సే కదా, ఎస్ అంటే సి చూసుకోవాలి. ఇక్కడ సి అంటేనేమో ఎస్ రావాలి, కొసీకెంట్కి సైన్ తీట, సీకెంట్కి కాస్ తీట, టాన్ తీటాకి రెసిప్రోకల్, కాట్ తీటాకి రెసిప్రోకల్, సీకెంట్ దేని రెసిప్రోకల్ సీకెంట్ ఓకేనా? ఎనీ డౌట్? నో. ఇప్పుడు డస్ట్ ఏదమ్మా, ఇక్కడ థీటా ఉందనుకోండి, ఇది ఆపోజిటేనా, ఇది ఎడ్జసెంట్ అవుతుంది కదమ్మా, ఇది హైపాన్యూస్ అవుతుంది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం డిఫైన్ చేసాము, ఆపోజిట్ బై హైపాన్యూస్. కాస్ థీటా ఏం డిఫైన్ చేసామమ్మా, టాన్ థీటా ఏం డిఫైన్ చేసామమ్మా, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. అవునా? మనం ఫస్ట్ చాప్టర్లో రియల్ నెంబర్స్లో పైథాగరస్ ట్రిప్లెట్ అని ఒకటి నేర్చుకున్నాం, గుర్తుందా? హైపాన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థియరము హైపాన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మీకు థియరమ్స్లో కూడా ఇది పెద్ద చాలా ఇంపార్టెంట్ థియరం. పైథాగరస్ దాని కాన్వర్స్ ఆఫ్ ఏ పైథాగరస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థియరం. అతను పైథాగరస్ అని ఏం చెప్పాడు, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైజ్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపాన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది పైథాగరస్ థియరం, ఇది పైథాగరస్ థియరం. సపోజ్ ఇది 3 అయిందనుకో, ఇది 4 అయిందనుకో, ఈ పైథాగరస్ థియరం ఏసీ స్క్వేర్ కావాలి కాబట్టి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 16, 9 ప్లస్ 16 ఎంత 25. ఏసీ కావాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 5, కాబట్టి ఇది ఎంత అవుతుందమ్మా 5 అవుతుంది. ఇప్పుడు సైన్ థీటా అన్నాను, సైన్ థీటా దీన్ని బట్టి చెప్పచ్చమ్మా వాల్యూస్. సైన్ థీటా ఎంత అవుతుంది, 3/5. కాస్ థీటా 4/5. టాన్ థీటా 4. అమ్మ ఇందులో ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ ఎక్కువగా ఉంది కదా ఇక్కడ కూడా డినామినేటర్ ఎక్కువగా ఉంది కదా. ఫ్రాక్షన్స్ చిన్నప్పుడు 5th క్లాస్ చెప్పినప్పుడు డినామినేటర్ ఎక్కువగా ఉంది, ప్రాపర్ ఫ్రాక్షను దాని వాల్యూ ఆల్వేజ్ లెస్ దాన్ 1 అని చెప్పలేదా ఎందుకని ఈ 5 ఎక్కువ ఇక్కడ హైపాన్యూసే కదా ఇక్కడ ఉంది అని. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద లాంగెస్ట్ సైడ్ ఈజ్ హైపాన్యూస్, దట్స్ వై ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఈజ్ లెస్ దాన్ 1. ఇట్ ఈజ్ ఆల్సో లెస్ దాన్ 1. నెక్స్ట్ ఎక్కువగా మీకు ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి ఇందులో
పైథాగరస్ థియరం ఎక్కువ ఉపయోగిస్తారు. సైన్ స్క్వేర్ ఈ పైథాగరస్ థియరం ఏంటి? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపాటన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దీన్ని బేస్ చేసుకుని ఇవన్నీ రావచ్చు, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ దీని తర్వాత ఇంక రెసిప్రోకల్స్ ఇప్పుడు చెప్పాం కదా, ఎలా గుర్తుపెట్టుకో. ఇది వచ్చేస్తే రెసిప్రోకల్స్ వచ్చేస్తాయి కదా. 5/3 ఏమవుతుంది? 3/5 అంటే ఏమైంది? సైన్ థీటా. 5/3 కొసీకెంట్ థీటా. అవునా? 4/3 4/3 నో. 4/3 ఎక్కడుంది చూడు, ఇదిగో 3/4 అన్నాను కదా, అది దాని రెసిప్రోకల్. ఇప్పుడు 4/5 ఉంది కదా, 5/4 కాస్ థీటా ఆల్రెడీ 4/5. దీని నేను 4/5 అని చెప్పట్లేదు, 5/4 అని చెప్తున్నాను. సీకెంట్ థీటా. దీని రెసిప్రోకల్ ఎంత అవుతుంది? దీని ఆ 4/3 అంటే ఏమవుతుంది? కాట్ థీటా. అది కన్ఫ్యూజ్ పడద్దు, ఓకేనమ్మా. 3/4 tan థీటా అయింది. 4/3 రెసిప్రోకల్ ఆఫ్ tan థీటా దట్ ఈక్వల్ టు కాట్ థీటా. అవునా? కాట్ థీటా ఇంటూ tan థీటా. ఏం కంగారు పడ. కాట్ థీటా ఇంటూ tan థీటా రెండు చూసుకో ఎలా ఉంది. 1 ఎందుకని? ఈ రెండు రెసిప్రోకల్స్ అవి. ఏం కంగారు పడడం అసలు. అదేందా ఏదన్నా టెగ్నామెట్రీ రేషియోస్లో ఒక టెగ్నామెట్రీ రేషియో యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేస్తే ఆ ప్రోడక్ట్ వాల్యూ ఎంత ఉంటుందిరా అంటే 1 ఉంటుంది. ఇంతకు ఎలా వచ్చిందో చూపించాను. సైన్ థీటా ఇంటూ కొసెకెంట్ థీటా 1, కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా 1, tan థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇప్పుడు టెగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అని ఉన్నాయి, అదే మెయిన్. ఆ టెగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ వచ్చేస్తే నీకు వచ్చేసినట్టే అమ్మా. ఇది ఇప్పుడు x+1 = 4 అన్నాం అనుకో. ఇది ఇంకోటి మేము 6th క్లాస్ వరకు ఏం చెప్తాము? ఈక్వాలిటీ ఉంది కాబట్టి దేర్ఫోర్ దట్ ఈస్ కాల్డ్ ద ఈక్వేషన్ అంటాం. ఇది ఈక్వాలిటీ ఉందా? ఇది ఈక్వేషన్. ఇది ఈక్వాలిటీ ఉందా? ఈక్వేషన్. ఇక్కడ x వాల్యూ ఎంత అవుతుందమ్మా? 3 అవుతుంది. దేర్ x = 4 - 1 x = 3. ఈ x = 3 తప్ప ఏది పెట్టినా ఈ వాల్యూ సాటిస్ఫై అవుతుందా? అవ్వదు. అంటే ఇక్కడ xకి ఎన్ని వాల్యూస్ ఉన్నట్టు? ఒకే ఒక వాల్యూ. ఆ ఒక్క వాల్యూ 3 ఒకటే పెడితే యూ మస్ట్ పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ యూ మస్ట్ పుట్ 3, దెన్ ఓన్లీ దిస్ ఈక్వేషన్ ఈజ్ సాటిస్ఫైడ్. అదర్వైజ్ ది ఈక్వేషన్ ఈజ్ నాట్, అదర్వైజ్ ఇట్ ఈస్ ద ఫాల్స్. అవునా కదా? అంటే ఎక్స్కి ఎన్ని వాల్యూస్ ఉంటాయి? ఒకే ఒక ఈక్వేషన్, ఒకే ఒక వాల్యూ ఉంది, దాని ఈక్వేషన్ అంటున్నారు. ఇది అలా కాదు. ఏ ప్లేస్లో ఏ వాల్యూ అన్నా పెట్టు, బి ప్లేస్లో ఏ వాల్యూ అన్నా పెట్టు. ఇది LHS RHS, ఎనీ వాల్యూ ఆఫ్ ఏ, ఎనీ వాల్యూ ఆఫ్ బి అనా యూ గెట్ LHS = RHS. ఇక్కడ కాకపోతే ఎక్స్ వాల్యూలో ఏ వాల్యూ పెడితే సాటిస్ఫై అవుతుంది? ఎక్స్ ప్లేస్లో ఇందులో 3 ఒక్కటే పెట్టాలి. 3 కాకుండా ఇంకేమైనా పెట్టచ్చా? పెట్టలేం. కాబట్టి దీన్ని ఈక్వేషన్ అంటారు. ఈక్వేషన్ అంటే ఒక వాల్యూ ఉంటుంది, సింపుల్ ఈక్వేషన్. కానీ ఇక్కడ ఇచ్చిన ఈక్వాలిటీ సింబల్ ఉండి ఆ ఏబి వాల్యూ, ఇక్కడ వేరియబుల్స్ ఏ కదా, ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఏ అంటే ఏ ప్లేస్లో ఏ వాల్యూ అయినా పెట్టుకో. నేను ఇక్కడ పై దాంట్లో అలా అంటలేదు. ఎక్స్ ప్లేస్లో 3 ఒకటే పెడితేనే సాటిస్ఫై అవుతుంది. నేను కింద ఏమంటున్నాను? ఏ ప్లేస్లోని బి ప్లేస్లోని ఏ వాల్యూ అయినా పెట్టుకో, సాటిస్ఫై అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఐడెంటిటీ అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వేషన్ అండ్ ఐడెంటిటీ. ఈక్వేషన్ అంటే కనుక ఆ వేరియబుల్కి ఒకే ఒక వాల్యూ, ఒక లిమిటెడ్గా 1 2 3 4 అన్నీ ఉంటాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే 3 ఉంటాయి, సింపుల్ ఈక్వేషన్ అయితే 1 ఉంటుంది. ఆల్రెడీ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో నేర్చుకున్నాం.
అవునా, డిగ్రీ 2 ఉంటాయి కనుక 2 రూట్స్ ఉంటాయి, 3 ఉంటే 3 రూట్స్ ఉంటాయి, అదే 3 వాల్యూస్ ఉంటాయి. అంటే లిమిటెడ్గా 2 3 4 ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఏ అవునా, ఫర్ ఆల్ అంటే ఇలా ఈ సింబల్ వేస్తారు. ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఏ కామా బి అంటే ఏ ప్లేస్లోని బి ప్లేస్లోని నీ ఇష్టం వచ్చిన 2 3 4 5 6 7 3/2 5/2 7/2 -2 -3 -6 వాట్ ఆర్ ఇట్ మే బి. This you get LHS is equal to RHS. Therefore, this is called the identity. ఏ వాల్యూ పెట్టినా కూడా ఇది సాటిస్ఫై అవుతాయి కనుక దీన్ని ఐడెంటిటీ అంటారు. మరి దీన్ని ఎందుకు అనరు? దీనికి లిమిటెడ్గా ఉంటాయి వాల్యూస్. ఆ ఎక్స్కి ఒకటి సింపుల్ ఈక్వేషన్తో, ఒకటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో, 2 క్యూబిక్ అయితే 3 ఉంటాయి. దీనికి అలా కాదు, నెంబర్ థౌజండ్స్ ఉంటాయి. ఏ ప్లస్లో 2 పెట్టు, బి ప్లస్లో 3 పెట్టు, 4 5 6 7, ఒకటి 7 పెడతాడు, ఒకటి 8 పెడతాడు, ఒకటి 9 పెడతాడు, ఒకటి 0 పెడతాడు, 1 పెట్టాడు, ఏదైనా పెట్టచ్చు. నేనేమంటున్నాను, ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి యూ గెట్ LHS is equal to RHS, నెంబర్ ఆఫ్ వాల్యూస్ you can put in place of A and B, you can satisfy this equation. Therefore, this equation can be called as a identity. ఐడెంటిటీ అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. అలాగే టెక్నామెట్రీలో కూడా కొన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి. వచ్చేసిందా ఏంటిది? అలాగే ఫస్ట్ వన్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్, sin square theta ప్లస్ cos square theta is equal to 1. ఇది మెయిన్ ఐడెంటిటీ. దీన్ని బట్టి ఎప్పుడు వచ్చినా కూడాని అందరూని ఇది మెయిన్. దీన్ని బట్టి ఇక్కడే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి ఎన్ని రాయొచ్చో చూడు. దీన్ని బట్టి ఎన్ని రాస్తున్నానంటే ఇదిగో sin square theta is equal to cos square theta అలా వెళ్ళిపోతే 1 - cos square theta అని రాయొచ్చా? రేపు sin square theta ఎంత వచ్చిందనుకో దాని ప్లేస్లో 1 - cos square theta రాయొచ్చా? అంతేగాని సార్ చెప్పలేదు సార్ అనకూడదు. ఇది దేని నుంచి వచ్చిందా? మెయిన్ ఇదే కదా. నేను అలాగే cos square theta is equal to 1 - sin square theta. ఈ మెయిన్ నుంచి ఎన్ని వచ్చినాయి చూడు, 1 2 సబ్ ఫార్ములాస్ వచ్చినాయి. ఇలా అదే sin theta కావాలనుకో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది, దీన్ని బట్టి sin theta కావాలనుకో స్క్వేర్ ఉంది కాబట్టి ఇటు వచ్చేసరికి స్క్వేర్ రూట్ అవుతుంది 1 - cos square theta. అదే cos theta కావాలని స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - sin square theta. నేను దీన్ని ఎలా రాస్తాను? దీన్ని 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అని a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, ఏంటది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు a minus b whole square is equal to a square minus 2ab plus b square. a plus b whole square is equal to a square plus 2ab plus b square. a square minus b square equal to a plus b into a minus b. అవునా కదా? ఇది అలాగే ఉందా లేదా? దీన్ని ఏం రాసుకోవచ్చు? 1 + sin theta ఇంటూ 1 + sin theta ఇంటూ 1 - sin theta రాసుకోవచ్చు. దీన్ని ఇక్కడ స్క్వేర్ కింద రాయొచ్చా? దీన్ని ఎలా రాయొచ్చు? 1 ప్లస్ ఇంటూ 1 - cos theta. చూడు ఎన్ని ఫార్ములాస్, 1 2 3 4 5 6 వచ్చినాయి. మెయిన్ ఫార్ములా ఏదమ్మా? దీన్ని 1 స్క్వేర్ 1 అని రాయొచ్చు కదా. 1 అని 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 1 స్క్వేర్ మైనస్ cos స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, ఫార్ములా. అలాగే 1 + cos theta ఇంటూ 1 - cos theta రాసుకోవచ్చు, రాయకూడదా? అంటే దీని నుంచి కొత్తయా? దీని నుంచి ఎన్ని వచ్చినాయి చూడు, 4 వచ్చినాయి. అవునా? ఇది ఒకసారి ప్రూవ్ చేయగలరా అంటాడు. అవునా? ఒకసారి sin square theta ప్లస్ cos square theta is equal to 1 అని ప్రూవ్ చేస్తారా అని అడుగుతాడు. ఆ ప్రూఫ్ నేను చెప్తాను. ప్రతిదానికి ఈ ప్రూఫ్ నేను చెప్తాను. ఇది ఒక ఐడెంటిటీ. చూసా, ఒక ఐడెంటిటీని బట్టి ఎన్ని వచ్చినాయో మీకు 3 ఉంటాయి. ఫస్ట్ ఐడెంటిటీ అదే కదా. నెక్స్ట్ 1 + tan square theta is equal to secant square theta.
1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ఇది మెయిన్ ఐడెంటిటీ. tan స్క్వేర్ అట్టే పంపించేసాం అనుకో అమ్మ, tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఇది మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉందా లేదా? దీన్ని ఎలా రాయొచ్చమ్మా? సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చా? దీన్ని బట్టే కదా వచ్చింది అన్న. 1 కావాలనుకో సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అని రాయొచ్చా? ఇది సెకండ్ ఐడెంటిటీ. థర్డ్ ఐడెంటిటీ 1 ప్లస్ cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ థీటా. సేమ్ 1 ప్లస్ tan స్క్వేర్, ఇది 1 ప్లస్ cot స్క్వేర్, సిలో వస్తాయి. 1 ప్లస్ cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ థీటా. దీన్ని ఏం రాసుకోవచ్చు? కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ఇది అటే పంపితే cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అలా రాసి ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు కదా. ఎన్ని వచ్చినాయేమో? 3 రాలేదా అన్న. ఇది మెయిన్ నుంచి 2 వచ్చినాయి. ఇది మెయిన్, దీని నుంచి 2 వచ్చినాయి. ఇది మెయిన్, ఇదిగో దీని నుంచి 1 2 3 4 5 6 వచ్చినాయి. మెయిన్ ఏంటి? దీని నుంచే కదా వచ్చినాయి. ఇవన్నీ కొత్తగా ఏం కాదు. దీని నుంచి జస్ట్ ఈక్వల్ టు ఒకటి అటే ఒకదాన్ని సబ్జెక్ట్ చేసాం. ఇక ఫస్ట్ సైన్ స్క్వేర్ థీటాని సబ్జెక్ట్ చేసాం. నెక్స్ట్ cos స్క్వేర్ థీటాని స్క్వేర్ ఉంది కాబట్టి అటే పంపించాం. 1 స్క్వేర్ సైన్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని. ఇప్పుడు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సైన్ థీటా అండ్ cos థీటా అని అడుగుతాడు. రిలేషన్ బిట్వీన్ సైన్ థీటా అండ్ cos థీటా అంటే ఇది రెండింటికి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ cos? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ cos అంటే దాని అర్థం ఏంటి? సైన్ థీటా ఫార్ములా ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ cos అంటే నువ్వు చెప్పే ఆన్సర్ కాసుల్లోనే ఉండాలి అంటే ఇది చెప్పచ్చు కదా. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ థీటా. దేర్ఫోర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos స్క్వేర్ థీటా. ఇదిగో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో ఉన్నాయి కదా సార్. 1 ఉంది, 1 అనేది కాన్స్టెంట్. 1 2 3 4 అయి తప్ప వేరే కాసుల్లోనే ఆ కాస్ తప్ప వేరే ట్రిగ్నోమెట్రీ రేషియో ఉండకూడదు. కాన్స్టెంట్ ఉండొచ్చు, 2 3 4 5 ఏదైనా ఉండొచ్చు. అండ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ cos థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ tan స్క్వేర్ థీటా అండ్ సీకెంట్ స్క్వేర్ థీటా? 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. లేకపోతే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. ఇది ఈ రిలేషన్ కూడా ఇది అర్థమైందా? నెక్స్ట్ మీకు డౌట్ సాధారణంగా ఎక్కువగా అడిగేది ప్రూవ్ దట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంటాడు. ఇప్పుడు అది చెప్తాను సార్. ఆఫ్ చేసాము.